ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచనల సంఘం అనంతపురం జిల్లా శాఖ ఈ నెల 8, 9 తేదీలలో మన అనంతపురంలోని ఆర్డిటి ఇకాలజీ సెంటర్లో సాహిత్య విమర్శ మీద ఒక పాఠశాల నిర్వహిస్తూ ఉంది. ఈ 2 రోజుల సాహిత్య విమర్శ పాఠశాలకు శ్రీకాకుళం నుంచి హిందూపురం దాకా దాదాపు 40 మంది విద్యార్థులు హాజరవుతూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని అనంతపురం జిల్లా అరసం శాఖ అధ్యక్షులు శ్రీ బి ఈశ్వర్రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ తన్నీరు నాగేంద్ర గారు, అరసం కార్యవర్గ సభ్యులు అందరూ కలిసి సమైక్యంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ 2 రోజుల సాహిత్య విమర్శ పాఠశాలలో మనకు ఆంధ్రప్రదేశ్ అరసం కార్యదర్శి శరత్ చంద్ర జ్యోతిశ్రీ గారు, సామాజిక మాధ్యమాల కార్యదర్శి ఏఎంఆర్ ఆనంద్ గారు, తర్వాత గుత్తులో ఉన్నటువంటి గేట్స్ ఇంజనీరింగ్ కళాశాల యజమానురాలు శ్రీమతి పద్మావతి, రవికాంత్ రమణ అంటే ఆ ఫౌండేషన్ యజమాని మీనాక్షి ఫౌండేషన్ బాధ్యులు వ్యవస్థాపకులు రమణ గారు అతిథులుగా హాజరవుతూ ఉన్నారు. ఈ 2 రోజుల సాహిత్య విమర్శ పాఠశాలకు హైదరాబాద్ నుంచి వీక్షణం పత్రిక సంపాదకులు శ్రీ ఎన్ వేణుగోపాల్ గారు, మన అనంతపురం జిల్లాలో పనిచేసి ఉపాధ్యాయుడిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన డాక్టర్ కె నాగేశ్వరాచారి గారు, తర్వాత మన శ్రీ తూముచెర్ల రాజారాం గారు, రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి, ఈ 4 అధ్యాపకులుగా హాజరవుతూ ఉన్నారు. ఈ 2 రోజులలో సాహిత్య విమర్శ అంటే ఏమిటి, సాహిత్య విమర్శ వల్ల ప్రయోజనాలు ఏమిటి, సాహిత్య విమర్శకులకు ఉండవలసిన అర్హతలు బాధ్యతలు ఏమిటి, తెలుగులో సాహిత్య విమర్శ ఎలా పుట్టి ఎలా వికాసం పొందింది, సాహిత్య విమర్శలో ఎన్ని రకాలు ఉన్నాయి, అందులో ముఖ్యమైనటువంటి మార్క్సిస్ట్ సాహిత్య విమర్శ అంటే ఏమిటి, ఈ మొదలైన అంశాల మీద పాఠాలు చెప్తారు అధ్యాపకులు. సాహిత్య విమర్శకులను తాజా పరిజ్ఞానంతో కొత్తగా తయారు చేసుకోవటం కోసము ఈ 2 రోజుల సాహిత్య విమర్శ పాఠశాల జరుగుతూ ఉన్నది. సాహిత్య విమర్శ చాలా పుష్కలంగా వస్తుంది ఇవాళ, కానీ మంచి విమర్శ గొప్ప విమర్శ తక్కువగా వస్తున్నది. సాహిత్య విమర్శ పాల్చగా ఉండటం వల్ల చాలా విమర్శలు వస్తున్నాయి. ఆ విమర్శలు రాకుండా మంచి విమర్శకులను తయారు చేయాలి అనే సంకల్పంతో ఈ 2 రోజుల సాహిత్య విమర్శ పాఠశాలను మన అనంతపురం జిల్లా అరసం శాఖ నిర్వహిస్తూ ఉన్నది.